హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను ఆమ్లా ఫేస్ ప్యాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆమ్లా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఆమ్లా అంటే ఉసిరికాయ అండి. ఈ ఆమ్లా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతాయి. మళ్ళీ మనకి చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి కదా ఫేస్ మీద, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో ఉన్న వాళ్ళకైతే ఆ స్పాట్స్ అనేవి లైటన్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఒకవేళ ఈ జ్యూస్ కానీ మనకి తాగితే కనుక మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుందండి దీంట్లో ఉన్న విటమిన్ సి. సో ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్లో రిచ్ అనమాట ఈ ఉసిరికాయ అనేది. సో అందుకని నేనైతే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కావాల్సినవి ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆమ్లా జ్యూస్, కొంచెం పాలమీగడ. నేను ఇక్కడ కొంచెం చల్లటి పాల మీద ఉన్న పాలమీగడ తీసుకున్నాను. సో దీని బెనిఫిట్ ఏంటంటే దీనిలో కొంచెం లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఆ మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక మన ఫేస్ క్లీన్ చేసుకున్నా కానీ మనకి ఆ జిడ్డుతనం వల్ల మనం సపరేట్గా మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోక్కర్లేదు. సో ఇక్కడ హనీ కూడా తీసుకున్నా. సో నేను ఇలా అయితే పీసెస్ కట్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని కొంచెం ఆమ్లా జ్యూస్ మేక్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను అనమాట. ఇట్లా మేక్ చేసుకుని మీ దగ్గర ఉన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ కానీ లేదా 1 టేబుల్ స్పూన్ కానీ తీసుకుని కొంచెం మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నాను అనమాట. సో ఇది మిక్స్ చేసేటప్పుడైతే చాలా స్వీట్ స్మెల్ వస్తుందండి. నాకైతే భలే నచ్చింది. అంటే కొంతమంది కర్డ్ తీసుకుంటారనమాట. సో కర్డ్ కన్నా నాకైతే మిల్క్ మీద అయితే కొంచెం స్మెల్ అవి ఉండవు కదా, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నేనైతే అలా తీసుకున్నాను అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫేస్ చూపించలేదు, నా హ్యాండ్ మీద అయితే నేను అప్లై చేసుకున్నాను అనమాట. సో మీ ఫేస్ మీద సర్క్యులర్గా అప్లై చేసుకుంటూ, అదేనండి మసాజ్ చేసుకుంటారు కదా, కొంచెం సర్క్యులర్ మోషన్లో మన స్కిన్ పైకి కిందకి అట్లా అయితే మసాజ్ చేసుకోండి. ఇక్కడ నా హ్యాండ్ మీద చేసుకున్నాను, చూడండి. ఇదైతే బిఫోర్ అనమాట నా హ్యాండ్. సో బిఫోర్ మీరు చూడండి, కొంచెం డార్క్గా ఉంది. నాకైతే అనిపించింది అనమాట. సో ఇట్లా నేనైతే సర్క్యులర్ మోషన్లో నా హ్యాండ్కి అయితే అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్నాక ఒక 20 మినిట్స్ ఉండి కడుక్కున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే చేంజ్ ఇన్ కలర్ అయితే కనిపించింది. సో హోప్ యూ విల్ ఆల్సో ట్రై దిస్. సో వీక్లీ ఇది ట్వైస్ అప్లై చేసుకోండి. విత్ 3 days గ్యాప్ డెఫినెట్లీ యూ విల్ సీ చేంజ్ అనమాట మీ ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ మీద. హోప్ యూ లైక్ మై వీడియో అండి. మీకు కానీ నచ్చితే నాకు కామెంట్ చేయండి, నిజంగానే వర్క్ అయిందో లేదో. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. థ్యాంక్